హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హెల్దీ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా చూపిస్తాను. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా 2 ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టు కాకుండా మీరు ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. చపాతీలోకి అని చెప్పి నేను అలా కట్ చేశాను. రైస్లోకి అయితే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత మనం ఏవైతే కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం ఆనియన్ అనేది సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఇక్కడ నేను 2 టమాటాలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ప్యూరీ లాగా పట్టుకున్నాను. ఈ లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆనియన్స్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయినాక మనం ఏదైతే ప్యూరీ పట్టుకున్నాం కదా టమోటాని దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ ఆనియన్స్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. 2 కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనకి కావాల్సిన స్పైసెస్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనకి గ్రేవీకి ఎంత వాటర్ అయితే అవసరం ఉంటుందో అంత కొంచెం వేసుకోవాలి. వాటరు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుండదు అనమాట. వీటిని బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసాం కాబట్టి 2 నిమిషాల పాటు కూరని ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం కూరని కొంచెం పక్కకు అనేసి మనము ఎగ్ని బ్రేక్ చేసి అందులో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి 4 ఎగ్స్ని ఒకదాని తర్వాత ఒకటి బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత వీటిని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎగ్ అయితే ఉడికింది. ఎగ్ ఉడికింది లేదా అని ఎలా తెలుస్తుందో ఒకసారి నేను ఇక్కడ ఫోర్క్తో టెస్ట్ చేశాను. ఫోర్క్ పెడితే దానికి అవ్వలేదు. ఎగ్ అయితే కుక్ అయింది. ఇక్కడ మనకు కావాలంటే సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేయచ్చు. నేనైతే సెకండ్ వైపు టర్న్ చేశాను. టర్న్ చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉంటుంది కదా దాన్ని పైన చల్లేసి 2 నిమిషాల పాటు కూరని మళ్ళీ ఉడకనిచ్చాను. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కూర చక్కగా ఉడికిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.